Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaters exercise 3.1 lo third problem. What is the sum of the measures of the angles of a convex quadrilateral? Sima. What is the sum of measures of the angles of a convex quadrilateral? Measures ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ will this property hold if the quadrilateral is not convex? ఇదే ప్రాపర్టీ కాన్వెక్స్కి hold if the quadrilateral is not convex. కాన్వెక్స్ కాకపోతే ఈ ప్రాపర్టీ మనకి సాటిస్ఫై చేస్తుందా? ఇక్కడ చూడండి, మేక్ ఏ నాన్ కాన్వెక్స్ క్వాడ్రిలేటర్ అండ్ ట్రై. నాన్ కాన్వెక్స్ క్వాడ్రిలేటర్ని డ్రా చేసుకొని చెప్పండి అంటున్నారు. చూద్దాం. The sum of the measures of the angles of a convex quadrilateral is ఎంతనన్నా క్వాడ్రిలేటరల్ అంటున్నారు వాళ్ళు 360 degrees. ఓకేనా, అర్థమైందా? క్వాడ్రిలేటరల్స్కి అయితే 360 degrees. నెక్స్ట్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ కాకపోతే, ఓకే, ఇది కాన్వెక్స్ కదమ్మా, కాదు కాన్వెక్స్ క్వాడ్రిలేటర్ కాదు, ఏబిసి కాన్కేవ్ ఇది. ఓకే, ఎస్ అవుతుంది. ఎందుకు? అది కూడా ఒక క్లోజర్ ఫిగరే. ఎస్, this property holds if the quadrilateral is not convex. ఓకేనా, అర్థమైందా? కాన్వెక్స్ అయినా కాకపోయినా అదొక క్వాడ్రిలేటరల్ అయినప్పుడు 360 degrees అవుతుంది. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్, అన్ని యాంగిల్స్ని యాడ్ చేస్తే. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ అదే ఏబిసిడి అనేది ఈజ్ ఏ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ బట్ sum of the measures of its angle ఏమవుతుంది నాన్న? యాంగిల్ ఈజ్ ఏమవుతుంది? మొత్తం 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే 360 degrees అవుతుంది. ఓకేనా, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.